కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో అగ్రవర్ణాల దాడికి పసిపాప బలైందన్న DBSA రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్. కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులు స్వామివారి దర్శనం కోసం గుడిలో ప్రవేశిస్తుండగా అగ్రవర్ణాల దాడికి పసిపాప బలైందని DBSA రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల పసిపాప పైన కులం పేరుతో దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. OU ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా కులం పేరు మీద వివక్షతకు గురి కావడం బాధాకరమన్నారు. రజక దంపతులకు అండగా DBSA పోరాటం చేస్తుందని, ఈ చర్యపైన ప్రభుత్వం వెంటనే ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇక ముందు కూడా కులం పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. యూనివర్సిటీ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ DBSA విద్యార్థి సంఘం పక్షాన ఇటీవల కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి జాతరలో బీసీ చాకలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద 2 నెలలు ఉన్నటువంటి పసిపాప మీద అతి దారుణంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కులం పేరు మీద గుళ్ళోకి ఈ బీసీ వాళ్ళు వస్తారా, మీరు రాకూడదు గుళ్ళోకి అని చెప్పేసి అతి దారుణంగా వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేకిస్తా ఉన్నది. ఈ రోజుల్లో కూడా కులం ఉన్నదా, ఈ రోజుల్లో కూడా కులం పేరు మీద వివక్షకులకు గురవుతా ఉన్నారా అనేటువంటి వాళ్లకు మీరు ఇక్కడ నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధేస్తా ఉన్నది. OU విద్యార్థులుగా DBSA విద్యార్థి సంఘం పక్షాన చదువుకున్నటువంటి వ్యక్తులుగా PhD స్కాలర్లుగా ఈ రోజు మేము నాగర్ కర్నూలులో జరిగినటువంటి 2 నెలల్లో ఉన్నటువంటి పసి పాప మీద జరిగినటువంటి దాడి, ఆ మరణానికి కారకులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి మీద, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి వ్యక్తుల మీద చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇట్లాంటి కులం పేరు మీద బీసీ వర్గాలను, SC ST BC మైనార్టీ వర్గాలను గుళ్ళోకి రానియకుండా చేసేటువంటి ఈ అగ్రవర్ణ కులాలు చేసేటువంటి ఈ వైఖరిని ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ గుడికైనా వెళ్ళొచ్చు. మరి హిందువులందరూ కూడా సమానమే అని చెప్పినప్పుడు మరి బీసీలు హిందువుల్లో భాగమా కాదా అనేటువంటి విషయం హిందూ సంఘాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏదైతే కుమ్మర గ్రామంలో సంబంధించినటువంటి ఆ యొక్క జాతరకు వెళ్తా ఉన్నటువంటి బీసీ చాకలి వర్గాల వ్యక్తుల మీద జరిగినటువంటి దాడి 100కు 100 పాలుగా కులం పేరు మీద వివక్ష జరిగింది. ఖచ్చితంగా దీని మీద దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి నిందితులను చట్టపరంగా శిక్షించాలి. రేవంత్ రెడ్డి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా స్పందించాలని DBSA విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213755.
9654 మరియు 9618034138.